వెల్కమ్ బ్యాక్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ టీసాట్. మై డియర్ ఫ్రెండ్స్, మొదటి దఫా భూ సంస్కరణల పరిశీలన అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. మిగతా విషయాలని గత ఎపిసోడ్లో మనం చదువుకున్నాం. మరి ఈ మొదటి దఫా భూ సంస్కరణల పరిశీలనలో చూసినట్లయితే 1955లో ప్యానల్ ఆన్ ల్యాండ్ రీఫార్మ్స్ అన్నటువంటి దాన్ని గుజరాలీ లాల్ నందా గారు, ఎవరైతే గుజరాల్ లాల్ నందా గారు ఉన్నారో ఆ గుజరాల్ లాల్ నందా గారి యొక్క అధ్యక్షతన 1955లో ఆనాటి ప్రభుత్వం వారు ప్యానల్ ఆన్ ల్యాండ్ రీఫార్మ్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మరి దాంట్లో చూసినట్లయితే వ్యవసాయ సంబంధ టాస్క్ ఫోర్స్, అంటే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం గురించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏ పేరు మీద ఇచ్చిందయ్యా అంటే టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ రిలేషన్స్ 1973 అంటారు. సో రిపోర్ట్ ఆఫ్ ది టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్ రిలేషన్స్ 1973 వారి రిపోర్ట్ అంటే ఈ రిపోర్టు 73లో వెలువరించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ 73లో వెలువరించినటువంటి రిపోర్టుకి పిఎస్ అప్పు అధ్యక్షతన ఒక విస్తృతమైనటువంటి పరిశీలన సంఘాన్ని ప్రణాళిక సంఘం వారు నియమించడం అన్నటువంటిది జరిగింది. సో ఈ గత ఎపిసోడ్లో ఈ అంశం కూడా మనం డిస్కస్ చేసాం. ఏం చేసాం? పిఎస్ అప్పు గారి అధ్యక్షతన ఒక విస్తృతమైనటువంటి పరిశీలన సంఘాన్ని ప్రణాళిక సంఘం వారు నియమించడం అన్నటువంటిది జరిగింది అన్నటువంటి దాన్ని మనం డిస్కస్ చేసాం. మరి ఈ నివేదిక చూసినట్లయితే కొన్ని కారణాలను చెప్పింది. ఆ కారణాల వల్ల భూ సంస్కరణల చట్టాలు సరిగ్గా అమలు కాలేదు అని తెలుపుతున్నారండి. మరి ఏ కారణాల చేత భూ సంస్కరణ చట్టాలు సరిగ్గా అమలు చేయబడలేదు, అమలు కాలేదు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే దానికి అప్పు అధ్యక్షతన వేసినటువంటి కొన్ని కమిటీలు, కమిటీ కొన్ని కారణాలను తెలియజేసింది. ఆ కారణాలను చూద్దాం. ఇందులో మొదటి కారణం చూసినట్లయితే రాజకీయ సంకల్పం కొరబడ్డం. వాస్తవానికి ఈ రాజకీయ సంకల్పం కొరబడ్డం అన్నటువంటిది అంటే ఎందుకంటే చేసిన వాళ్ళందరూ కూడా, అంటే ఆనాడు ప్రభుత్వంలో ఉండి చట్టం చేసినటువంటి ఎంపీలందరూ కూడా భూస్వామ్య వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి రాజకీయ సంకల్పం అన్నటువంటిది కొరబడింది. ఎందుకు భూస్వామ్య వర్గం వారు చేస్తే రాజకీయ సంకల్పం అన్నటువంటిది కొరబడుతుందయ్యా అంటే ఎక్కువ మంది భూస్వాములు రాజకీయ ఎంపీలుగా ఉన్నారు ఆనాడు. వారందరూ కూడా తమ భూములను వదులుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి రాజకీయ సంకల్పం అంత పెద్దగా లేదు, కొరబడింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే బడుగు బలహీన వర్గాల నుండి ఒత్తిడి అన్నటువంటిది లేకపోవడం. బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ బడుగు బలహీన వర్గాల నుంచి ఒత్తిడి లేకపోవడం అన్నటువంటిది ఇంకొక కారణం కనపడుతుంది. అంటే భూమి తీసుకోవాల్సినటువంటి వారు, భూమి లేనటువంటి వారు, ఈ బడుగు బలహీనటువంటి వర్గాల వారు ఎలాంటి డిమాండ్ లేదు, ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా వాళ్ళు ఒత్తిడి చేయడం లేదు, భూ సంస్కరణల ద్వారా మిగులు భూమిని మాకు ఇవ్వండి అన్నటువంటి ఒత్తిడి లేదు కాబట్టి వారు దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి లేదు కాబట్టి ఈ చట్టం సరిగ్గా అమలు చెందలేదు. ఇక ఉద్యోగస్వామ్య దృక్పథం చూసినట్లయితే ఈ ఉద్యోగస్వామ్య దృక్పథం భూస్వాములకు అనుకూలంగా ఉండడం అన్నటువంటిది. అంటే చాలామంది భూస్వాములు ఉద్యోగస్తులకు కోఆపరేట్ చేయడం, ఉద్యోగస్తులకు కోఆపరేట్స్ అంటే భూస్వాములందరికీ కూడా ఆనాటి ఉద్యోగస్తులు కోఆపరేట్ చేసినారు. భూస్వాముల మెప్పు కొరకు, భూస్వాముల భూములను రక్షించడం కొరకు కొంతమంది ఉద్యోగస్తులు, అందరు కాదు, అందులో కొంతమంది ఉద్యోగస్తులు తొత్తులుగా మారి వారికి కోఆపరేట్ చేసినటువంటి అంశాలు కూడా కారణాల్లో వివరించడం అన్నటువంటిది జరిగింది. ఇక చూస్తే కోర్టు అవరోధాలు కూడా ఉన్నాయి. మరి కోర్టులు కూడా చూసినట్లయితే కాలయాపన చేయడము, కొన్ని కేసులు కొట్టేయడము, డిలే ప్రాసెస్ వల్ల, కోర్టుల వల్ల కూడా కోర్టులు అవరోధాలు సృష్టించడం వల్ల కూడా ఈ చట్టం పూర్తిగా అమలు కాలేదని అప్పు కమిటీ చెప్తుంది. ఇక ఖచ్చితమైనటువంటి భూమి రికార్డు లేకపోవడం. భూ రికార్డుల విషయానికి వస్తే ఖచ్చితమైనటువంటి భూమి రికార్డులు లేకపోవడం అన్నటువంటిది పెను సవాలుగా మారింది. దీంతో చట్టం సరిగ్గా అమలు అయ్యేటువంటి పరిస్థితి కనపడలేదు. అందుకే చట్టం అమలులో వైఫల్యం చెందింది, విఫలమైంది అని చెప్తున్నారు. ఇక ఖచ్చితమైనటువంటి భూమి రికార్డు లేకపోవడం ఒకటైతే, భూమి కొలత, భూమి రికార్డుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం. ఒకవేళ భూమి వచ్చినప్పటికి కూడా నష్టపరిహారం చెల్లించేటువంటి ఆర్థిక స్తోమత తీసుకున్నటువంటి పేద రైతులకు ఉండకపోవడం కూడా.
ఇక పరిపాలనా యంత్రాంగం కొరవడం, అంటే పరిపాలనా యంత్రాంగం అన్నటువంటిది కొరవడింది. అప్పటికే పని భారం ఎక్కువగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు దీన్ని అప్పగించడం వల్ల పని భారం పెరిగి పాలనా యంత్రాంగము, పరిపాలనా యంత్రాంగము సరిగ్గా పని చేయలేదన్నటువంటిది ఒక కారణంగా మనం చెప్పవచ్చును. తర్వాత చూసినట్లయితే స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి సంస్కరణలన్నింటిలో కూడా జమీందారీ జాగీరదారీ రద్దు అన్నటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటిది అని చెప్పవచ్చును. ఎందుకంటే ఏ సంస్కరణల్లో చూసినా కూడా జాగీర్దారులను రద్దు చేయమని, జమీందారులను రద్దు చేయమని ఎక్కువగా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. ఉదాహరణకు మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో జాగీర్దారులు నిజాం ప్రభుత్వానికే మద్దతునివ్వడం, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. అంటే తెలంగాణలో చూసినట్లయితే జాగీర్దారులు నిజాం ప్రభుత్వానికి మద్దతునిచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. సో దీంతో గ్రామీణ ప్రాంతం వాసులు జాగీర్దారులకు వ్యతిరేకులైరి. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతం వాసులు జాగీర్దారులకు వ్యతిరేకం అవుతున్నారో గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క సహకారము మధ్యవర్తుల తొలగింపు చట్టం అన్నటువంటి దానికి చూసినట్లయితే అమలు పరచడానికి డిమాండ్ అన్నటువంటిది ఏర్పడింది. ఇక కౌలుదారీ చట్టాల విషయానికి వస్తే ఆంధ్ర మద్రాస్ రాష్ట్రాల కంటే హైదరాబాద్ ముంబై రాష్ట్రాల్లోనే కౌలుదారీ చట్టాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆంధ్ర మద్రాస్ రాష్ట్రాల్లో చూస్తే కౌలుదారు చట్టాలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ ముంబై రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ కౌలుదారు రక్షణ చట్టాలు, సో కౌలుదారు రక్షణ చట్టాలు హైదరాబాద్ ముంబైలో ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్దగా దాని గురించి ప్రాధాన్యత జరగలేదు. ఇక పార్థసారథి ప్రసాదరావుల అభిప్రాయం ప్రకారం, అంటే పార్థసారథి ప్రసాదరావులు అన్నటువంటి ఆర్థికవేత్తల అభిప్రాయం మనం చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి పరిశోధనలే కౌలుదారుల కంటే భూస్వాములకు ఎక్కువగా సంఖ్యలో కోర్టులను ఆశ్రయించారు. అంటే మనం తెలంగాణను పరిశీలించినట్లయితే ఎక్కడైనా అన్యాయమైనటువంటి కౌలుదారులు కోర్టుకు పోయి కోర్టులను ఆశ్రయించడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ మన తెలంగాణలో కౌలుదారుల కంటే భూస్వాములే ఎక్కువగా కోర్టుకు పోయి వాళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పులను తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సామాన్యుడు అన్యాయం అయ్యాడు అన్నటువంటిది ఈ పార్థసారథి ప్రసాదరావుల యొక్క ఆలోచన, అభిప్రాయం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణల అమలు సరిగ్గా కాలేదు, చాలా నెగ్లిజెన్స్గా అయింది, నిర్లిప్తమైంది అని చెప్పవచ్చును. ఆ నిర్లిప్తానికి కారణాలు ఏంటి అన్నటువంటి దాన్ని కూడా మనం చూద్దాం. ఇక ప్రధానంగా చూస్తే భూ సంస్కరణల అమలు పట్ల నిర్లక్ష్యం ఉండడానికి మనం 4 అంటే నిర్లక్ష్యము లేదా నెగ్లిజెన్స్ లేదా నిర్లక్ష్యం అంటే ప్రభుత్వం భూ సంస్కరణలను సీరియస్గా తీసుకోలేదు. ఆనాటి ప్రభుత్వం భూ సంస్కరణలను సీరియస్గా తీసుకోలేదు. సో కొంత నెగ్లిజెన్స్ అనేటువంటి దాన్ని వర్తించింది. మరి సీరియస్గా తీసుకోకపోవడానికి, సో నెగ్లిజెన్స్ వహించడానికి నిర్లిప్తకు కారణాలను చూసినట్లయితే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దృక్పథం. సో మొట్టమొదటి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దృక్పథం మనం చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూ సంస్కరణల కంటే భూదానోద్యానికే ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ యొక్క దృక్పథం ఎలా ఉందయ్యా అంటే భూ సంస్కరణలు తీసుకురావడం అన్నటువంటి దాన్ని పక్కన పెట్టి భూదానోద్యమం అన్నటువంటిది జరిగింది. మనం చెప్పుకున్నాం దాన్ని కూడా గత ఎపిసోడ్లలో, గత క్లాసుల్లో డిస్కస్ చేసాం. ఆ భూదానోద్యమానికి ఎక్కువగా కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాంగ్రెస్ ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చిందయ్యా అంటే భూ సంస్కరణల కంటే భూదానోద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి భూ సంస్కరణలు నెగ్లెక్ట్ చేయబడ్డాయి. సొంత వ్యవసాయానికి ఎక్కడ కూడా చట్టంలో సరైనటువంటి నిర్వచనం అన్నటువంటిది లేదు. ఎప్పుడైతే చట్టంలో సరైనటువంటి నిర్వచనం, సొంత వ్యవసాయానికి సరైనటువంటి నిర్వచనం లేదో, ఏది సొంత వ్యవసాయం, ఏది సొంత వ్యవసాయం కాదు, దేన్ని అమలు చేయాలి, దేన్ని అమలు చేయకూడదు, దేని పట్ల చర్య తీసుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వం దగ్గరనే ఒక స్పష్టమైనటువంటి రికార్డు లేదు, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి సొంత వ్యవసాయం అన్నటువంటిది సరిగ్గా నిర్వచకపోవడం కూడా ఈ అమలు పట్ల ఉండేటువంటి దృక్పథం, సో ఈ వెనకబడి ఉండడానికంటే నిర్లక్ష్యం కావడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చును. ఇక మూడో కారణం చూసినట్లయితే చట్టం అమల్లో మినహాయింపులు ఎక్కువగా ఉండడం, ప్రత్యేక యంత్రాంగం అన్నటువంటిది లేకపోవడం. ఇప్పుడే మనం చెప్పుకోవడం. సో ప్రత్యేక యంత్రాంగము లేదు,
అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల రెవెన్యూ పనులు ఈ పనులు కలిపి డిలే అయింది, లేట్ ప్రాసెస్ అయింది అని. ఇక మినహాయింపులు చూసినట్లయితే చెరకు తోటలకు, కాఫీ తోటలకు రకరకాల మినహాయింపులు మనం చూసాం. సో దైవ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు కూడా మినహాయింపులు ఉన్నాయి, చెరకు తోటలకు మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపులు ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది తమ భూమిని పంచడానికి ఇష్టపడక తమ దగ్గరనే ఉంచుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక చట్టం అమల్లో కాలయాపన మనం చూసాం. 3 సంవత్సరాలు కోర్టులోనే కేసులు మగ్గడం, 3 సంవత్సరాల తర్వాత తీర్పులు రావడం, ఈ 3 సంవత్సరాలు అమలు జరగకుండా ఆగడం, ఇదంతా కూడా కాలయాపన అన్నటువంటిది జరుగుతుంది. సో చట్టం అమల్లో సుదీర్ఘమైనటువంటి కాలయాపన జరగడం అనేటువంటిది. ఇక భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంలో చూపినటువంటి శ్రద్ధ, భూములు పొందినటువంటి పేద రైతుల యొక్క ఆర్థిక స్థితిగతిని మార్చడంలో ప్రభుత్వం చూపించలేదన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఈ విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపాలను తీసుకొచ్చి, చట్టాలలో కొన్ని లోపాలను తీసుకొచ్చింది. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే పరోక్షంగా భూస్వాములకు కాంగ్రెస్ ప్రభుత్వం దృక్పథం కొంత అడ్వాంటేజ్గా ఉంది అని చెప్పవచ్చును. ఇక భూదానోద్యమం పరిస్థితి చూద్దాం. కాంగ్రెస్ దృక్పథంలో మనం మొదటి పాయింటే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామయ్యా మొదటి పాయింట్ కాంగ్రెస్ దృక్పథంలో అంటే భూ సంస్కరణల కంటే భూదానోద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, భూ సంస్కరణల కంటే భూదానోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మనం డిస్కస్ చేసాం. మరి భూదానోద్యమం అంటే ఏంటంటే, సో వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం భూదానోద్యమాన్ని తీసుకొచ్చారో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగేటువంటి సాయుధ పోరాటం అన్నటువంటిది పక్కదారి పట్టించారు. సో వాస్తవానికి సాయుధ పోరాటం పక్కదారి పట్టించేటువంటి ఉద్దేశంతో భూదానోద్యమానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందా అన్నటువంటి అంశం కూడా ఎత్తింది. బాగా డీప్గా ఆలోచిస్తే ఇచ్చిందనే చెప్పవచ్చును. అలా ఇవ్వడం వల్లనే ఆనాడు కాంగ్రెస్కు పోటీగా ఉండేటువంటి కమ్యూనిస్టులను పక్కకు తోసేసి ప్రజల్లో సో తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని డెవలప్ చేసుకోవడానికి చేసిందని చెప్పవచ్చును. ఎందుకంటే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగేటువంటి సాయుధ పోరాటాన్ని పక్కదారి పట్టించాలనే భూదానోద్యమం తీసుకొచ్చింది. కానీ భూదానోద్యమం వల్ల లక్ష్యం నెరవేరలేదు, భూ పంపిణీ జరగలేదు. అధికారంలో అగ్రవర్ణాల వారు, భూస్వామ్య వర్గం వారు ఉండడం అన్నటువంటిది కూడా ఒక కారణం. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల్లో చాలామంది ఎక్కువ భాగం ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో అధికారంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా భూస్వామ్య వర్గానికే చెందినటువంటి వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1956 నుంచి 72 వరకు ముఖ్యమంత్రులందరూ కూడా ఒక్క సంజీవయ్య గారు అన్నటువంటి వారు తప్ప మిగతా అందరూ కూడా అగ్రకులాలకు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారే ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు డిలే అయ్యాయి అనేటువంటి దాన్ని మనం చెప్పవచ్చును. ఇక భూ సంస్కరణలు చూసినట్లయితే భూ సంస్కరణల మంత్రిత్వ శాఖ నిర్వహించేటువంటి వారు అగ్రకులాలకు చెందినటువంటి వారు ఉండడం వల్ల కూడా వారు ఈ భూ సంస్కరణలను అమలు చేయడానికి పెద్దగా ఇష్టపడలేదని మనం చెప్పవచ్చును. ఫలితంగా ఓటర్లను ఆకర్షించడానికే ఈ భూ సంస్కరణలు అన్నటువంటిది తప్ప పబ్లిక్లో పెద్దగా ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఓటర్లను ఆకర్షించడానికి భూస్వామ్య అగ్రకులాల వారి మద్దతు కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పరితపించిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి తోడు కూడా చూసినట్లయితే బ్యూరోక్రసీ కూడా, అంటే ఎవరైతే ఉద్యోగస్వామ్య వ్యవస్థ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా బ్యూరోక్రసీ అధికారులు కూడా భూస్వాములకు అనుకూలంగా ఉన్నారు. భూస్వాములకు అనుకూలంగానే తీర్పు చెప్పడం, భూస్వాములకు అనుకూలంగానే వ్యవహరించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యత అన్నటువంటిది కూడా తగ్గించడం ఆనాడు కాంగ్రెస్కు ఒక లక్ష్యంగా ఉంది. ఎప్పుడైతే కమ్యూనిస్టుల పార్టీ తగ్గుతుందో సాయుధ పోరాటం అన్నటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మరి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల చూసినట్లయితే మొదటి సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులయ్యారు. వీరి అభిమానం అన్ని కనపరిచి శాసనసభ అదేవిధంగా లోక్సభలో హెచ్చు సంఖ్యలో ఎన్నుకున్నట్లుగా మనకు రికార్డెడ్లు తెలుస్తున్నాయి. ఎన్నుకున్నారన్నటువంటిది వాస్తవం. అయితే క్రమక్రమంగా కమ్యూనిస్టుల ఓటు శాతం అన్నటువంటిది తగ్గింది. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. దీనికి కూడా కాంగ్రెస్ దృక్పథమే కారణం అని చెప్పవచ్చును. మరి ఇందులో చూసినట్లయితే కమ్యూనిస్టుల ఓట్లు ప్రాధాన్యత తగ్గించడం, కమ్యూనిస్టుల ఓటు ప్రాధాన్యత తగ్గితే ఆటోమేటిక్గా సాయుధ బలగాల పోరాటం కూడా తగ్గింది.
కాంగ్రెస్ వ్యూహం అన్నటువంటి దాన్ని, అంటే కాంగ్రెస్ అనుసరించినటువంటి ప్లాన్ని, కాంగ్రెస్ విధానాలను మనం క్లియర్గా చెప్పవచ్చును. మరి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గించడానికి జాగీర్దారీ వ్యవస్థను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కౌలు సంస్కరణలు, గరిష్ట పరిమితి చట్టం, భూధాన్యోద్యమం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంకులను జాతీయం చేయడం, రాజాభరణాల రద్దు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిందండి. సో కమ్యూనిస్టులు ఆ రోజు సాయుధ బలగాలతో ఉండి జాగీర్దారుల రద్దు కోసం పోరాటం చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం జాగీర్దారిని రద్దు చేశారు. కాబట్టి సామాన్య ప్రజలకు కమ్యూనిస్టులతో అవసరం లేకుండా పోయింది. కౌలు సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో కూడా కౌలు సంస్కరణల కోసం సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. గరిష్ట పరిమితి చట్టం చేశారు. దీంతో భూదానోద్యమం అనేటువంటి చేశారు. ఇక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, బ్యాంకులను జాతీయం చేయడం, అదేవిధంగా రాజాభరణాల రద్దు, వీటితో కాంగ్రెస్ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్లుగా కనపడి ప్రజలను తమ వైపుకు తిప్పుకుంది. దీంతో పూర్తిగా కమ్యూనిస్టుల ప్రభావం అన్నటువంటిది తగ్గి కమ్యూనిజం బలహీనమైపోయింది. మరి ఈ కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించడమే కాకుండా బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను రూపొందించేటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వివిధ ఎన్నికల్లో వామపక్షాలను మినహాయించి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఏర్పాటు చేసుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీలు అన్నటువంటివి చాలా క్షీణించిపోయాయి. కమ్యూనిస్టులు బాగా వీక్ అయిపోయారు. ఇక కమ్యూనిస్టు పార్టీ వ్యూహాలు సక్రమంగా లేకపోవడం, సో విప్లవాత్మకమైనటువంటి సంధానాలను, సో విప్లవాత్మకమైనటువంటి యాక్టివిటీస్ని, విప్లవాత్మకతలను వదిలిపెట్టి ఎన్నికల విధానాలతో కమ్యూనిస్టులు పాల్గొనేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో సఖ్యతను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో అభిప్రాయ భేదాలు వచ్చేసి 1964 నుంచి మరియు 66లో కమ్యూనిస్టు పార్టీ కూడా చీలిపోవడం వల్ల ఓట్లు కూడా వీళ్ళకి చీలిపోవడం అన్నటువంటిది జరిగిందండి. ఇది మొదటి దఫా సంస్కరణలు విఫలమవడానికి కారణాలు. ఇక రెండవ దఫా భూ సంస్కరణలు 1970 తర్వాత వచ్చినటువంటి దాన్ని చూసినట్లయితే, మొదటి దఫా భూ సంస్కరణలు 1970 నాటికి పూర్తి కాక మరి రెండవ దఫా భూ సంస్కరణలను 70 తర్వాత మనం ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. రెండవ దఫా భూ సంస్కరణలు 70 తర్వాత మనం ప్రారంభిస్తున్నాం. ఇక రెండవ దఫా భూ సంస్కరణలు చూసినట్లయితే, రెండవ దఫా భూ సంస్కరణలు రావడానికి ప్రధానంగా 3 అంశాలను మనం ప్రస్తావించవచ్చు. అంటే రెండవ దఫా భూ సంస్కరణలకు కారణాలుగా, రెండవ దఫా భూ సంస్కరణల కారణాలుగా 3 అంశాలను మనం చెప్పవచ్చు. అవేంటయ్యా అంటే, ఫస్ట్ ఆర్థిక కారణాలు. ఈ ఆర్థిక కారణాలు హరిత విప్లవాన్ని మనం చెప్పవచ్చును. దీన్ని ఆర్థిక కారణాలు లేదా హరిత విప్లవం అంటున్నారు. యాజ్ యూజువల్లీ రెండోది కూడా రాజకీయ కారణాలు. మూడోది రైతాంగ పోరాటాల ఉద్రిక్తత. సో మూడోది ఏంటయ్యా అంటే రైతాంగ పోరాట ఉద్రిక్తత. మరి మొదటిది హరిత విప్లవం ఎందుకు కారణమైంది, ఆర్థిక కారణాలు ఎందుకు అయ్యాయి అన్నటువంటి దాన్ని చూద్దాం. స్వతంత్రం వచ్చే నాటికి ఇండియాని చూసినట్లయితే, మనం ఇండిపెండెన్స్ అప్పటికి భారతదేశం చూసినట్లయితే విదేశాల నుంచి వచ్చేటువంటి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేటువంటి స్థితిలో ఉంది. అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మన దగ్గర కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ లేవు, ఆహార ధాన్యాలు అన్నటువంటివి లేవు. ఎప్పుడైతే మన దగ్గర ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు అన్నటువంటివి లేవు, సో మనం ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ వారి సహకారంతో 1960 నుంచి 61 వరకు సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని చేసుకున్నాము. అమెరికా నుంచి కూడా కొద్ది రోజులు ఫుడ్ కార్యక్రమం అంటే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నాం. 65లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, 66లో అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాల కార్యక్రమం ప్రారంభించడం. దీన్నే మనం HYVP అంటున్నాం, హై ఈల్డ్ వెరైటీ సీడింగ్ ప్రోగ్రామ్. ఇది దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనంగా పెరిగింది. ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తి గణంగా పెరిగిందో భూ సంస్కరణల ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటైనటువంటి వ్యవసాయ ఉత్పత్తి పెంచడం అన్నటువంటిది సాటిస్ఫై అయింది. వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో భూ సంస్కరణల యొక్క ఆవశ్యకత తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, కొంత లాభాలు వచ్చాయి, అందరికీ బాగుంది. కాబట్టి భూ సంస్కరణల యొక్క ఇంపార్టెన్స్ అన్నటువంటి తగ్గిపోయింది. భూ సంస్కరణలు చేయాలని అడిగేటువంటి వాళ్ళు కూడా తక్కువయ్యారు. హరిత విప్లవం కారణంగా లేదా హరిత విప్లవం కొన్ని ప్రాంతాలకు, కొన్ని పంటలకే పరిమితం అవడం వల్ల
హరిత విప్లవం వల్ల వ్యవసాయము పెట్టుబడిదారి వ్యవసాయంగా మారిపోయింది. దీంతో పెద్ద భూస్వాములు ధనిక వర్గాల వారు భారీ పెట్టుబడులు పెట్టారు, భారీగా లాభాలను ఆలోచించారు. ఫలితంగా కౌలు రైతు గెంటివేయబడ్డాడండి. ఎందుకంటే ఎప్పుడైతే పంటలు బాగా పండుతున్నాయో డబ్బు ఉండేటువంటి వారు, పెట్టుబడి పెట్టేటువంటి వారు ఎక్కువగా పెద్ద భూస్వాములే ఉంటారు. కాబట్టి ఈ పెద్ద భూస్వాములకే హరిత విప్లవం వల్ల లాభం చేకూరిందే కానీ సామాన్య రైతుకు, కౌలు రైతుకు ఎలాంటి లాభం చేకూరలేదు. పైగా కౌలు రైతులను భూమి నుంచి వెంటేయడానికి కూడా పరోక్షంగా హరిత విప్లవం కారణమైంది. ఇక ఆధునిక పద్ధతుల్లో చూసినట్లయితే వ్యవసాయం చేయడం అనేటువంటిది అధిక ఖర్చుతో కూడుకొని ఉండటం వల్ల కూడా ఆర్థిక స్తోమత లేనటువంటి కౌలు రైతులకు అన్నటువంటిది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్స్, హై ఈల్డ్ సీడ్స్ తీసుకోవడం కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి భూస్వాములే తీసుకున్నారు. కాబట్టి పేద రైతులు, కౌలు రైతులు దీన్ని అందుకోలేకపోయారు. కాబట్టి కౌలు రైతులందరూ కూడా వ్యవసాయం సక్సెస్ అవ్వడం, వ్యవసాయంలో అభివృద్ధి సాధించడం సాధ్యం కాలేదు. సో తర్వాత చూసినట్లయితే హరిత విప్లవం వల్ల సగటు ఉత్పాదకత, ఆదాయం పెరగటంతో సాంకేతికంగా నికర ఆదాయం పెంచుకోవాల్సినటువంటి ఉద్దేశంతో భూస్వాములందరూ కూడా కౌలుదారులను వెళ్ళగొట్టారు. సో పూర్తిగా కౌలుదారులందరూ గెంటివేయడం వల్ల కౌలుదారులు వ్యవసాయ కూలీలుగా మారి అదే భూముల్లో కౌలు కాకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేశారన్నటువంటిది వాస్తవం. అలా పనిచేయడం వల్లనే భూస్వాములు మరింత బలపడ్డారు. ఇక భూస్వామి హరిత విప్లవం వల్ల కౌలు పరిమాణాన్ని కూడా పెంచడం అన్నటువంటిది జరిగింది. ఎందుకంటే ఆదాయం వస్తుంది కాబట్టి కట్టాల్సినటువంటి కౌలు పరిమాణాన్ని పెంచారు. ఎప్పుడైతే కట్టాల్సినటువంటి కౌలు పరిమాణాన్ని పెంచుతూ ఉన్నారో, కౌలు పరిమాణాన్ని పెంచారో భూమి ఒకరి నుంచి మరొకరికి బదలాయింపు ఇవ్వడము సామాన్య విషయం అయిపోయింది. తర్వాత మనం చూసినట్లయితే హరిత విప్లవం వల్ల కౌలుదారులు వ్యవసాయ కూలీలుగా మారారన్నటువంటిది నిర్విధాంశమైనటువంటి అంశం. మరి ఈ వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ రంగంలో పోటీని తట్టుకునేటువంటి పరిస్థితి లేకపోవడం, అధిక ఖర్చులు భరించలేకపోవడం అన్నటువంటిది కూడా ఉంది. ఎక్కడైనా ఎవరైనా కౌలుకి ఇస్తే కూడా ఆ సీడ్స్కి అయ్యేటువంటి ఖర్చు, ఆ విత్తనాలకు అయ్యేటువంటి ఖర్చు భరించేటువంటి స్టేజ్లో సామాన్య రైతులు కానీ, కౌలు రైతులు కానీ, సామాన్య రైతులు కానీ, కౌలు రైతులు కానీ లేకుండా ఉన్నారు. ఇక హరిత విప్లవం వల్ల సామాన్యుల కంటే భూస్వాములకే అధికంగా లాభం చేకూరిందన్నటువంటిది చెప్పవచ్చు. చిన్న రైతుల మధ్య, పెద్ద భూస్వాముల మధ్య, కౌలుదారుల మధ్య, సామాన్యులకు కూలీల మధ్య అంటే చూసినట్లయితే ఈ వర్డ్ అంతా ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఆర్థిక అసమానతలను పెంచడానికి హరిత విప్లవం కారణమైందని మనం చెప్పవచ్చునండి. మరోవైపు చూసినట్లయితే ధాన్యాల ధరలు పెరగటం. సో ఇవన్నీ మనం చూసినట్లయితే అంటే ఈ ధాన్యాల ధర పెరగటం కానీ, దానికి అనుగుణంగా వ్యవసాయ కూలీల రేట్లు పెంచకపోవడం, దీంతో హెచ్చు వేతనాల కారణంగా కూడా ఆర్థిక అసమానతలు పెరిగి భూస్వాములు మరింత బలపడ్డారు. కౌలు రైతులు, చిన్న రైతులు మరింత వెనకబడ్డారు. దీనితో కౌలు అవసరం లేదు, కౌలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు, కౌలు ఇయ్యమని భూస్వాములు గెంటేస్తున్నారు. కూలి డబ్బుల కోసమే కౌలు రైతులు, చిన్నకారు రైతులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికి కేంద్రంలో ఉండేటువంటి హోమ్ మినిస్టర్ వైవి చవాన్ గారు సామాజిక వ్యవసాయంపై ఆధారపడి హరిత విప్లవం ఏర్పడకపోతే సో ఈ హరిత విప్లవం పచ్చని విప్లవం పచ్చగా ఉండబోదనేటువంటి భయంకరమైనటువంటి ఆందోళనలను కూడా వ్యక్తం చేశారు. కానీ ఉపయోగం లేదు. మరి ఈ చూసినట్లయితే ల్యాండ్కు సంబంధించినటువంటిలో కౌలు రైతులు పెద్ద మొత్తంగా వెళ్ళగొట్టడం ఆపివేయకపోతే హరిత విప్లవం ఎర్రగా మారేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వర్గాల్లో ఉండేటువంటి అశాంతి పెరిగిపోయింది. ఈ అశాంతిని తగ్గించడానికి, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి భూగరిష్ట పరిమితి చట్టం అన్నటువంటి కొత్త నిర్ణయాన్ని తీసుకొని మిగులు భూమిని పేదలకు పునఃపంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని గట్టిగా చెప్పవచ్చును. ఇక రెండవ కారణమైనటువంటి రాజకీయ కారణాలు చూసినట్లయితే 48లో మనం చూసాం కుమారప్ప కమిటీ సూచనలతో మధ్యవర్తుల తొలగింపునకు మద్రాసు ప్రభుత్వం పరిమితమయ్యింది. అంతకుమించి పెద్దగా ఏమీ చేయలేదు. దున్నేవాడికి భూమి అనేటువంటిది నినాదం
సో ఉన్నప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోలేరు. ఆ నినాదం పెడదోవన పట్టింది. ఆ నినాదానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అంతా కూడా తగ్గిపోయింది. ఇక 1952-57 ఎన్నికలలో కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని తగ్గించడానికి విప్లవాత్మకమైనటువంటి చట్టాలను తీసుకున్నప్పటికీ భూస్వామ్య వర్గాలు సంతృప్తిపరిచి వారి ద్వారా గ్రామీణ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం ఆనాటి రాజకీయ పార్టీలు చేశాయి. ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చును. ఇక 62తో చైనా యుద్ధం, 64లో నెహ్రూ గారి మరణం, 65లో పాకిస్తాన్తో యుద్ధం, 66లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం, 64లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడం, 69లో రూపాయి విలువ తగ్గించడం, ఇలాంటి అన్ని కారణాలు చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం ఆకర్షితమై ఇక్కడ ఉండేటువంటి పరిపాలనను, పేద రైతును పట్టించుకోకపోవడం, ఈ కౌలు చట్టాలను పట్టించుకోకపోవడం అన్నటువంటిది జరిగిందండి. ఇక 67 ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఓటు గెలిచినప్పటికీ కూడా ఓటర్ల శాతం తగ్గింది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా అక్కడక్కడ ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. మరోవైపు చూసినట్లయితే కాంగ్రెస్లో కూడా అంతర్గత కలహాలు, అంతర్గత విభేదాలు అన్నటువంటివి వచ్చాయి. ఇందిరాగాంధీ నాయకత్వంలో బ్యాంకులను జాతీయం చేయడం, రాజాభరణాల రద్దు, గరీబీ హఠావో నినాదం, ఇలాంటి అంశాలన్నీ కూడా పేదలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేటట్లుగా చేశాయి. పేదలను కాంగ్రెస్ అట్రాక్ట్ చేయడం కొరకు బ్యాంకుల రద్దు కావచ్చు, రాజాభరణాల రద్దు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ పేదరికం కోసం గరీబీ హఠావో అన్నటువంటి నినాదాలు కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావడం వల్ల భూ సంస్కరణలు అనేటువంటి అంశము మరలా తెరపైకి వచ్చింది. ఎప్పుడైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయో ఈ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ భూ సంస్కరణలు అన్నటువంటివి తీసుకురావాలి, భూ సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని నొక్కి వక్కానించి చెప్పడం అన్నటువంటి జరిగింది. దీంతో మళ్ళీ తెరపైకి అంశం అన్నటువంటిది రావడం జరిగింది. ఇక చూస్తే 72లో భూ సంస్కరణలకై కాంగ్రెస్ నియమించినటువంటి కమిటీ కొన్ని సూచనలు చేసింది. 1972లో ఈ జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో, అంటే 1972లో భూ సంస్కరణల విషయం మాట్లాడడానికి ముఖ్యమంత్రులందరితో ఆనాటి కేంద్ర ప్రభుత్వం సమావేశమైంది. ఈ సమావేశం మొదటిసారిగా భూ సంస్కరణలను జాతీయ అంశంగా గుర్తించింది. జాతీయ స్థాయిలో భూ సంస్కరణల కొన్ని మార్గదర్శకాలను నిర్ణయించాలని ఆనాటి సంఘం నిర్ణయించింది. ఆనాటికి మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. ఇక అఖిల భారత కాంగ్రెస్ సభలో 1972లో అన్ని ప్రాంతాలలో నూతన భూ సంస్కరణల చట్టాలు అన్నటువంటివి రూపొందించాయి. మరి తర్వాత మనం చూసినట్లయితే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి నాయకత్వ అంశాలు ఇవన్నీ కూడా మనం భూ సంస్కరణలు విఫలం అవ్వడం కొరకే చూస్తున్నాం. భూ సంస్కరణలు ఇక ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దీనికి మనం చూసినట్లయితే కాంగ్రెస్ దృక్పథం చూసాం. ఈ కాంగ్రెస్ ఎలా ఉంది దానికి సంబంధించి అంటే మొదటి దఫా భూ సంస్కరణలు పరిశీలించాం, కారణాలను చూసాం. రాజకీయ కారణాలు, బడుగు బలహీన వర్గాల ఒత్తిడి లేకపోవడం, ఉద్యోగసామ్య దృక్పథం అనుకూలంగా ఉండుట, కోర్టుల అవరోధాలు, ఖచ్చితమైనటువంటి భూ రికార్డులు లేకపోవడం, భూమి కొలత, భూ రికార్డులకు సంబంధించినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఈ విధంగా మళ్ళీ కారణాలు చూసి కొన్ని కాంగ్రెస్ దృక్పథం చూసాం. కాంగ్రెస్ దృక్పథంలో ప్రధానంగా మనం చూసినట్లయితే భూ సంస్కరణల కంటే భూ దానోద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక మినహాయింపులు ఎక్కువగా ఉండడం, ప్రత్యేక యంత్రాంగం లేకపోవడం, చట్టం అమల్లో కాలయాపన జరగడం, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక భూదానోద్యమం చూసాం. భూదానోద్యమంలో ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడమే అజెండాగా ఉంది, కానీ భూమి పంచేటువంటిది ఏమీ లేదు. మరి భూదానోద్యమం మీద ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారపడింది. దీంతో భూ సంస్కరణలు అన్నటువంటి వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. మరి దానికి కారణాలను చూసాం. కాంగ్రెస్ ఊహ్యాలలో చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఆనాటి పోటీ ఉంది ఆ కమ్యూనిస్టు ప్రాబల్యం తగ్గించింది. ఇక రెండో దఫా సంస్కరణలు కూడా వచ్చాయి 70 తర్వాత. ఈ సంస్కరణలు కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీనికి చూసినట్లయితే 3 ప్రధాన కారణాలు ఉన్నాయి రెండవ దఫా భూ సంస్కరణలకు: ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, రైతాంగ పోరాటాలు.
ఇక ఆర్థిక కారణాలు లేదా హరిత విప్లవం అన్నటువంటి దాన్ని మనం చూసాం. హరిత విప్లవం వల్ల బలం ఉండేటువంటి వాళ్ళు మరింత బలపడ్డారు. భూస్వామ్య వర్గం వాళ్ళు, డబ్బు ఉండేటువంటి వాళ్ళు బాగా బలపడ్డారు. బలహీనమైనటువంటి కౌలు రైతులు, చిన్న రైతులు బాగా వెనకబడ్డారు. ఇద్దరి మధ్య చెప్పుకోదగినటువంటి ఆర్థిక అంతరాలు ఏర్పడినాయి. దీంతో కౌలు రైతులన్నింటినీ కూడా భూమిలో నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగింది. కౌలు రైతులందరూ కూడా వ్యవసాయ కూలీదారులుగా మారిపోవడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ అంశాలన్నింటినీ మనం డిస్కస్ చేసాం. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అశాంతిని తగ్గించడం కొరకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని రాజకీయ అంశాలలో పార్టిసిపేట్ చేసింది, రాజకీయ కారణాలు. సో మరి కుమారప్ప కమిటీ సూచనలు, మధ్యవర్తులను తొలగించడం, దానికి పరిమితమయ్యేదే కాకుండా దున్నేవాడిది భూమి అనేటువంటి నినాదం పూర్తిగా పక్కదోవ పట్టిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత తీరిక లేదు. చైనాతో యుద్ధం జరిగింది 62లో, నెహ్రూ మరణం జరిగింది 64లో, 65లో పాకిస్తాన్తో యుద్ధం, 66లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం. ఇవన్నిటినీ చూసినట్లయితే, మనం ఇదంతా డిస్కస్ చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఏదైతే భూదానోద్యమం ఉందో, ఏదైతే భూ సంస్కరణలు ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక ఇందిరాగాంధీ నాయకత్వానికి వచ్చిన తర్వాత బ్యాంకుల్ని జాతీయం చేసేటువంటి అంశం, రాజాభరణాలను రద్దు చేసేటువంటి అంశం, గరీబీ హఠావో నినాదం, ఈ నినాదాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేసింది. భూ సంస్కరణలు అనేటువంటి అంశం మళ్ళీ కొన్ని కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినటువంటి రాష్ట్రాలలో మళ్ళీ ఇది ఒక అంశమైంది, మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఆఫ్టర్ దట్ 72లో ముఖ్యమంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని జాతీయ సమస్యగా గుర్తించడం అన్నటువంటిది జరిగింది. సో ఇది ఒక జాతీయ అంశంగా గుర్తించడం అన్నటువంటిది జరిగింది. ఇది మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.